హాయ్ వెల్కమ్ టు డి డిబేట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాకినాడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చర్మశెట్టి సునీల్. ఈ ఆరోపణల విషయంలో వ్యక్తిగత ఆరోపణలకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను 3 సార్లు పోటీ చేశాను గతంలో. ప్రతిసారి కూడా ప్రణాళికబద్ధంగా లోకల్ ఈరోజు కూటమి పార్టీ ఏదైతే కాకినాడ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్నారో మా పార్టీ వస్తే మేము ఈ విధంగా చేస్తాము, లేకపోతే మీరు ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, ఎందుకంటే ఒకేసారి 2-3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి. అంటే దురదృష్టవశాత్తు మీకు ఇంత ఐడియాలజీ ఉండి కూడా 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 4సారి. ప్రధానంగా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో బలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ పరిపాలన. ఈ రోజున ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి. ఈయన రావడం వెళ్ళిపోవడం అని ఒక కామెంట్ జరిగింది. అంటే ఒక నేరో మైండ్నెస్తో రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ ఇందులో వాస్తవాలు కూడా మీరు తెలుసుకోవాలి. రాజకీయంగా విమర్శ సద్విమర్శ ఉండవచ్చు. ఆరోగ్యపరంగా ఉంటే అందరికీ మంచిదండి. ఎందుకంటే ఆయన కూడా ఆ రోజు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు చెక్కబదిలీ చేస్తున్నాడు, ఆయన ఒకవేళ అవసరమైతే నేను చిరతలు పంపిస్తాను అని. అవన్నీ ఏంటంటే అండి, అవగాహన లేక ఇలాంటి మాటలు మాట్లాడుతారు. ఎందుకంటే తంగళ్ళ 25,000 మందికి ఉపాధి ఇస్తున్నాడు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా కానీ అటు పిఠాపురం అభ్యర్థిగా కానీ ఎంపిక చేయడానికి ఎందుకు అంత టైం తీసుకోవాల్సి వచ్చింది? వాళ్ళకి పొత్తు ఉంటుందా, పొత్తు లేదా, లేకపోతే రకరకాల కోణాల్లో వాళ్ళకున్న మరి. చర్మశెట్టి సునీల్ చాలా మంచి వ్యక్తి. అతను ఎన్నికల్లో రాంగ్ పార్టీనే ఎన్నుకుంటాడు. నేను పోటీ చేసిన ప్రతిసారి కానీ కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా మీకు ఎటువంటి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది? వాళ్ళు పలికే స్వాగతం పలికే విధానం అయితే కానీ, వాళ్ళు ఆదరించే విధానం అయితే కానీ. ఈ పథకాలు మాటిన మొత్తం అన్నీ కూడా అభివృద్ధి అయితే మాత్రం కుంటుపడిపోయిందనే వాదన చాలా తప్పని చెప్తాను. ఆ వ్యవస్థను ఈరోజు లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా అండి, ఒక మంచి పని మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు సహజంగానే ప్రతిపక్షాలు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. అంటే ప్రతి గడపని కనెక్ట్ చేసే ప్రక్రియ ఇది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సింహం సింగిల్గా వస్తుందనే నినాదంతో మీరు వెళ్తున్నారు. సో అక్కడైతే మాత్రం 3 బలమైన పార్టీలు ఎదుర్కోబోతున్నారు. సో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇవాళ 3 ప్రధాన పార్టీలతో పొత్తులో ఉన్న మిగిలిన పార్టీలతో కూడా ఇండైరెక్ట్గా కూడా పొత్తులో ఉన్నారు ఇవాళ. అలాంటి పరిణామాలు ఎందుకు వచ్చినాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేక, ఆయన ఇచ్చిన గొప్ప పరిపాలనని ఏ విధంగా అయినా